ఐఆర్ చెప్పినావు, పెండింగ్ డిఏలు చెప్పినావు, బకాయి 32,000 కోట్లు వాళ్ళ బాకీ. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అమానిగుడిపాడు గ్రామంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు ప్రారంభించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణాభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్న ఆయన ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పడ్డదా? మందికి 10,000 రూపాయలు ఇస్తాం, మంచం పట్టిన వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రకారమే ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ముందు రోజే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఎర్రగొండపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ పెట్టించినటువంటి చరిత్ర మనది, తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. మీరు వెళ్ళండి, ఎర్రగొండపాలెం పోయినప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గర పోయి ఫోన్ చేసి రండి. ఖచ్చితంగా పేదవాడి కడుపు నింపేదానికే ఆ కార్యక్రమాన్ని మనం పెట్టినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఈ శ్రీశైలం వెళ్ళేదానికి దక్షిణ భారతదేశం అంతా దోరణాలు రావాల్సిందే, వాళ్ళకి వేరే మార్గం లేదు. కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక అందరూ కూడా దోరణాలు వచ్చి శ్రీశైలం దేవుడి కాడికి పోవాల్సింది, వాళ్ళ దేవుడి కాడికి. ఉన్నటువంటి ప్రధాన కాలువలన్నీ కూడా పరిశీలన చేసి 500 కోట్ల రూపాయలతోటి ఈరోజు ప్రధాన కాలువలు, కాంక్రీట్ పనులు, లైనింగ్ పనులతోటి ఈరోజు పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. అదే కాదు, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి ఇంకో పని ఉంది. R&R ప్యాకేజ్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్